మంగళపూడి అనిత గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ వస్తున్న సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం వల్ల ఇవన్నీ కూడా వెనక్కి ఒక్కొక్కరు కాలు వీళ్ళకి తీసే సమయం వస్తుంది. ఈ కోళ్ళు మేకలు కానీ ఇవన్నీ నరకడం అనేది జంతు హింస కింద రాదా అనేసి ఒక మాట అన్నారు. మరి వాళ్ళు నరికినప్పుడు వాళ్ళు చేస్తే సంసారం, ఎదటోళ్ళు చేస్తే వ్యభిచారమా? వంగలపూడి అనిత గారు కాదు, వంగలపూడి అనిత గారు చెప్పటానికి మాత్రమే తప్ప ఆవిడ నోటు పుల్లి తప్ప వ్యవహారంలో ఏముంది? ఆవిడకి ఏమన్నా పదవి, ఆవిడకున్న పదవికి ఏమన్నా వాల్యూ ఉందా? ఆవిడకున్న పదవిని ఏమన్నా పదవిలాగా ఉపయోగిస్తుందా? ఆవిడ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఎట్లా అంటే దాన్ని చెప్పాలంటే కూడా అర్థం అట్లా వాళ్ళు చెప్పినట్టు ఆడిచ్చే పాము లాంటి ఆవిడదేముంది? ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటుంది. మాటల పులి తప్ప ఆవిడ చేతల పులి కానే కాదు వంగలపూడి అనిత గారు అనే ఆవిడ. పెట్టుబడులు వస్తున్న టైంలో మరి మీ వైసీపీ పార్టీ వాళ్ళు వీటిని కూడా ఎనిక్కిలే ప్రయత్నం చేపిస్తున్నారు. ఎన్నికలు వెళ్తున్నాయి వీళ్ళ వల్ల రౌడీ రాజ్యం ఇవన్నీ చేయటం వల్ల అనేసి అంటా ఉన్నారు. ఉదాహరణ మెడికల్ కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు అంత బాగా చేసే మగాడైతే ఎందుకు 17 కాలేజీలకి ఒక టెండర్ కూడా లేదు? ఇప్పుడు ప్రతిపక్షంలోని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆగిపోతారా? వాళ్ళు చేసేదంతా సరైన పరిపాలన కాదనేది జనానికి తెలుసు. చేస్తే ఏమవుద్దో కూడా తెలుసు. ఒక్కడికొకటి బిడ్డ ఎందుకు వేయలేదు? ఒక బిడ్డను వేయాలి కదా. అంటే మీరు బెదిరించారంట కదా, జగన్మోహన్ రెడ్డి బెదిరించారు కాబట్టి రావట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదన్నా ఒక కంట్రీలో ఉన్నామా? మనం ఏమన్నా ఆ నల్లమల అడవుల లాంటిది ఏమన్నా ప్రదేశాల్లో ఉన్నామా? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. 5 కోట్ల జనం ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 10 కోట్ల పైన జనం ఉన్నారు. ఈ పబ్లిక్ మన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు, లేకపోతే ఇంకొక ఎల్ఐ బెదిరించాడని చెప్పడం చేతగానితనం. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు జనానికి, పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదు. ఊరికి ఆయన ఉన్నది ఏంటంటే గతంలో జరిగింది. నేను హైదరాబాద్కి బిర్యానీ ఆ వయసులో చిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా, ఆ మాటలు మాట్లాడటానికి కూడా. 75 సంవత్సరాల వయసు ఉన్నాడు, 19 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి ఆయన చెప్పుకోవడానికి బిర్యానీ తెచ్చాను, డేటా తెచ్చాను, అది తెచ్చాను, నేనే కట్టాను. దానికి రాయేసింది ఇప్పుడు అది ఏ టవర్స్, సైబర్ టవర్స్ అన్నా ఇటు హైదరాబాద్లో వాటికి పునాది వేసింది నెల్లుమెల్లి జనార్దన్ రెడ్డి గారు. దాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఈయనకి ఏంటంటే ఎవడు చేసిన దానికైనా ఓన్లీ రంగేసుకుని చెప్పడం అలవాటు అయింది తప్పితే అంతకుమించి ఏమి లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు. శుభ్రంగా దోచుకోవటం, పంచుకోవటం, దాచుకోవడం తప్పితే ఇంకోటి లేదు. ప్రజాస్వామ్యం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. అనిత గారు మాట కూడా అన్నారు, బాబాయ్ హత్య పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు, దీనివల్ల ఎంతోమంది చనిపోయారని కూడా అంటున్నారు. అసలు అనిత గారి గురించి మాట్లాడొద్దండి. ఆవిడ హోమ్ మినిస్టర్గా అన్ఫిట్ ఈ రాష్ట్రంలో. అంటే మా గవర్నమెంట్లో కూడా మహిళలకే ఇచ్చాం. కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఆవిడ ఏ స్థాయిలో ఉందో ఆవిడ ఆత్మలోహనం చేసుకుంటే ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ ఎవరికి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మనం డెమోక్రసీలో ఉండి ఎలా ఉన్నాం, ఏం పని చేస్తున్నాం అనేది ఆవిడకి అర్థమవుతుంది. ఆవిడ గురించి అడగండి, ఆవిడ గురించి అడిగిన వేస్ట్. ఆవిడ ఒక ఎస్సీ మహిళ అయి ఉండి ఈ రాష్ట్రంలో ఎస్సీల మీద జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక్కరోజు కూడా నోరు తెరవని వ్యక్తి ఆవిడ ఏదో ఎస్సీ సామాజిక వర్గం అని చెప్పుకుని ఆ హోమ్ మినిస్టర్ పదవి తీసుకుని ఆవిడ కుటుంబానికి తప్పితే ఈ రాష్ట్ర ప్రజలకి ఆవిడ పదవి వలన ఒక్కరికి కూడా ఉపయోగపడిన దాఖలాలు కానీ రాబోయే రోజుల్లో ఉపయోగపడతాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలు భావించట్లే.